2024 జూలై 4 ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి 1 కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకుని వస్తుంది. మీకు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్యలోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పుంజుకుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమావాస్య, ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావటం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది. 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాసజనేయ అమావాస్య అని అంటారు. దీనిని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీపపూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున ఈరోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఇక ఆషాఢ మాసంలో చేసే జపతపాదులకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున పేదలకు దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయటం కూడా మంచిది. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటూ ఉంటారు. గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని మన పెద్దలు అంటూ ఉన్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరులుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి,
బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీపపూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు 1-2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక బాధలు పోతాయి, కోట్లు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది, ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును, బిర్యానీ ఆకును, పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచి తిథి కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది. మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది. మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖంగా, సంతోషంగా,
ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని పేరు. మరి ఈ అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి, ఏం కడితే మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి అద్భుతమైన అమావాస్యలోపు లేదంటే అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు, మీ దశ మారిపోతుంది. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఫలిస్తాయి. పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు. ఈరోజే మంత్ర సాధన, జప సాధన, అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు. ఈ చుక్కల అమావాస్య అంత శక్తివంతమైనది. ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి. ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో వారే చెప్తారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ పరిహారం చేయండి. ప్రత్యేకించి రాత్రి 8 నుండి 11 మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి. ఈ గడియల్లో మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి. ఒక్క రోజులోనే మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో భర్త పట్టించుకోకపోవటం, పిల్లలు మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావటం, ఇంట్లో సుఖ సంతోషాలు లేవని, మనశ్శాంతి కరువయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించదు. ఏ పని చేసినా కలిసి రాదు. ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇంట్లో దరిద్రం ఉండటం. నరదృష్టి, కన్ను దృష్టి, నరకన్ను మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే తప్పక ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు చెయ్యండి. మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు చేస్తే 100కు 100% ఫలితాన్ని పొందుతారు. అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి. ఎరుపు రంగు వస్త్రం నెగిటివ్ను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నర కన్నును అద్భుతంగా తొలగిస్తుంది. ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి. ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి. దరిద్రం, నరదృష్టి నుండి బయటపడేస్తాయి. 1 స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతాయి. మిరియాలు దృష్టిని తిప్పికొడతాయి, దృష్టి రాకుండా కాపాడుతూ ఉంటాయి. కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలు ఇంటిని రక్షిస్తాయి. అలాగే రాళ్ళ ఉప్పు ఒక గుప్పెడు కూడా తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలుసు. నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది ఉప్పు. ముందు ఈ పదార్థాలన్నిటినీ కూడా తీసుకోండి. తర్వాత పూజ గదిలో మీ కులదేవత ముందు లేదా ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి. తర్వాత ఒక గుప్పెడు తెల్ల ఆవాలు కుడి చేతిలోనికి తీసుకుని మీ గుండె దగ్గర పెట్టుకుని మా ఇంటిపై ఉన్న నరదృష్టి, నరకన్ను, నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం మొత్తం కూడా పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వస్త్రంలో వేయండి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు కుడి చేతిలోనికి తీసుకొని మళ్ళీ గుండెల దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి. చివరిగా ఉప్పును కూడా ఇదే పద్ధతిలో వస్త్రంలో వేయండి. ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి. తెల్ల ఆవాలు, మిరియాలు, ఉప్పు అంతే. ఇంకా ఏమీ దీనిలో వేయవద్దు. పసుపు, కుంకుమ కూడా వేయవద్దు. ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట 8 నుండి 11 గంటల మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఇలా మూట కట్టి దానికి ధూపం చూపించి ఇక ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి. కొంతమంది ఇళ్లల్లో 2 డోర్లు ఉంటాయి. మీరు ఎక్కువగా ఏ గుమ్మాన్ని రావడానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికే ఈ మూటను కట్టండి. ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలనే విషయం ఏమీ లేదు. కానీ ఈ పరిహారం చేస్తున్నట్టుగా ఎవ్వరికీ చెప్పకండి. ఎక్కువగా ఎవరికీ చెప్పకూడదు. అసలు ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలి. ఇలా ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే 1 రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి, ఆలోచనలు మారుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసుకుని దరిద్రాన్నంతా కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి.